పరమపావనమైన శృంగేరి క్షేత్రం శంకరమఠం దుర్గా భవాని ఆలయ ప్రాంగణంలో మనమంతా కూడా ఇప్పటిదాకా జగద్గురు శంకరాచార్య వారు రచించిన సౌందర్య లహరి శివానంద లహరి అనే స్తోత్రాలను పారాయణం చేస్తున్నాం.
పూజించేటువంటి దేవతలకు కూడా మూల పురుషులైనటువంటి త్రిమూర్తులు అనే పేరుతో పిలువడే బ్రహ్మావిష్ణులే సృష్టి స్థితి సంహార కార్యాలను కొనసాగించాలి అంటే అమ్మవారి శరణధూడిని ఆశ్రయించి సృష్టి స్థితి సంహారాలను చేస్తూ ఉన్నాడు అంటే సామాన్య మానవ జన్మించిన మనము మన కార్యాలను నిర్వహించుకోవాలి అంటే ఎవరినో ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మనం కూడా అమ్మవారి చరణాలను ఆశ్రయించాలి. కానీ అమ్మవారి చరణాలను ఆశ్రయిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం అనేక రకాలైనటువంటి పాపాలు చేస్తూ ఉంటాం. ఎవరు రోజుల్లో పాపాలు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి అమ్మవారు ఉండేటువంటి మన జీవితంలో ప్రవేశం లేదు, వాళ్ళకి ఆ ప్రవేశ అర్హతనే లేదు. ఎవరు క్లాసుల్లో క్లాసులు ఉంటారో 10వ తరగతిలో క్లాసు ఉంటే 11వ తరగతిలో ప్రవేశార్హత,